క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్కా కాలము 5వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 5వ ఆదివారంలో భగవంతుడు 3 దివ్యగ్రంథ పఠనాల ద్వారాగా మన ఆధ్యాత్మిక జీవితానికి, ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రభునికి అనుసరులుగా జీవించడానికి మనకు ముఖ్యమైనటువంటి విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. అయితే మానవ జీవితంలో బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కలవరపాట్లు, ఆందోళనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వరీస్, యాంగ్జైటీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. కానీ దేవుని యందు విశ్వాసులుగా జీవించే మనందరూ కూడా కొంచెం ఎక్కువ సైతాను శోధనలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సైతాను శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలి అనేది మనం చాలా చక్కగా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం వరకు అప్పుడే విస్తృతంగా పెరుగుతూ ఉన్నటువంటి ప్రథమ కథోలిక సంఘం, కథోలిక శ్రీసభ తొలి రోజుల్లో పెరిగేటువంటి, వ్యాపించినటువంటి రోజుల్లో ఆ ప్రారంభ దశనటువంటి కథోలిక సభకు, శ్రీసభకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే గ్రీకు మాట్లాడేటువంటి యూదులకు, అలాగే ఒరిజినల్గా ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు మధ్యన ఒక సమస్య ఏంటంటే, గ్రీకు మాట్లాడేటువంటి యూదులకి, వాడలో ఉన్నటువంటి వితంతువులకి ఆహార పంపిణీలో పక్షపాతం జరుగుతుందని చెప్పని, తగినంత ఆహార పదార్థాలు వారికి అందివ్వట్లేదని చెప్పని ఒక సమస్య పేతురు గారి ముందుకి, అపోస్తలుల ముందుకి రావడం జరిగింది. అయితే ఇక్కడ పేతురు గారు ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ సమస్యకు పరిష్కార మార్గం మనకెంతో గొప్ప ఆదర్శవంతమైనటువంటిది. మన జీవితంలో వచ్చినటువంటి సమస్యలకి, ప్రాబ్లమ్స్కి, వరీస్కి, యాంగ్జైటీస్కి పేతురు గారు చూపించినటువంటి ఆ మార్గదర్శకత్వం అనేది మనకెంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. దేర్ ఆర్ 3 థింగ్స్ టు బి నోటెడ్ హియర్. ఈ 3 విషయాలు ఏంటంటే బిడ్డలారా, పేతురు గారి నుంచి ఆయన ఏ విధంగా సమస్యను పరిష్కరించాడో దాని గురించి మనం 3 విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాబ్లం. మనకున్నటువంటి సమస్య మీద, ఆ ప్రాబ్లం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టకుండా కాన్సన్ట్రేట్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మీదే మన గురి, యేసు ప్రభు మీదే మన ధ్యాస. కాబట్టి యేసు వైపు చూడాలి మనం, సమస్య వైపు కాదు. క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి మనం, సమస్య దగ్గరికి వెళ్ళటం కాదు. అది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. మరి రెండవ విషయం ఏంటంటే, డోంట్ స్టాప్ ద మెయిన్ క్యారెక్టర్ దాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హ్యావింగ్. అంటే మెయిన్గా, ప్రధానంగా, అతి ముఖ్యమైనటువంటి దైవ ప్రణాళికలు, దైవ పరిచయలు మనం చేసే పని, మనం దాన్ని మానివేయకుండా, దాన్ని ప్రక్కన పడేయకుండా, సైడ్ ట్రాక్ అవ్వకుండా చిన్న చిన్న విషయాల కోసం మనం వెళ్ళకూడదు. మొదటిదేమో క్రీస్తు ప్రభు వైపు మనం చూడాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన విశ్వాసంతో ఉండాలి. సమస్య వైపు మనం ఎక్కువగా చూడకూడదు. సమస్య పరిష్కార మార్గం యేసు ప్రభు చూపిస్తాడు, ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు మన దృష్టి మరల్చాలి. మొదటిది. మరి రెండోది ఏంటంటే, మనం ఏది ముఖ్యమైనటువంటి పని దేవుని పరిచయం అని భావిస్తామో, సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ప్రక్కన పడేయకూడదు. దాన్ని ప్రక్కన పెట్టేసి వేరే చిన్న చిన్న వ్యవహారాల్లో మనం నిమగ్నం అవ్వకూడదు. మన క్యారెస్ అనేది ముఖ్యం. మన విశ్వాస జీవితంలో, మన నడవడికలో, మన ప్రార్థన జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగని చెప్పని మనం ఎక్కువగా ముఖ్యమైనటువంటిదిగా భావించేటువంటి దాన్ని మనం ప్రక్కన పెట్టకూడదు. అదేంటంటే ప్రార్థన, అలాగే వాక్య సందేశం ఇవ్వటం, ప్రేయర్ అండ్ ప్రీచింగ్. అది పేతురు గారు పక్కన పెట్టకుండా చాలా జాగ్రత్త వహించిన పేతురు గారు. మరి మూడోది ఏంటంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒక నూతనమైనటువంటి వరవడికి, వ్యవస్థకు యేసుక్రీస్తు దారి చూపిస్తూ ఉన్నాడు. పేతురు గారు ఎప్పుడైతే ప్రార్థన నందు క్రీస్తు ప్రభు నమ్ముకుని భగవంతుడు వేడుకున్నాడో, ఆ క్రీస్తు ప్రభువే సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తూ కథోలిక శ్రీసభలో ఒక నూతనమైన వరవడికి, వ్యవస్థకు దారి తెరిచాడు ఆయన. అనగా కథోలిక శ్రీసభలో మొట్టమొదటిసారిగా డీకన్ల వ్యవస్థని, డీకన్ల అంతస్తుని తీసుకొస్తూ ఉన్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మన దైనందిన జీవితంలో కూడా మాకు తెలుసుకోవాల్సింది ఇదే.
మన దైనందిన జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది అదే. మనం చేసే బలమైన పొరపాటు ఏంటి చాలా దారుణమైన పొరపాటు ఏంటి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వైపు ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఆ కష్టం గురించి ఎక్కువ తలుస్తూ ఉంటాం, ఆ సమస్యను ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం, దాన్ని పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా చేయటం వల్ల సమస్య పెరుగుద్ది తప్ప ఆ సమస్య తగ్గదు. ఆ సమస్యను పరిష్కరించేటువంటి యేసు వైపు చూడాలి, క్రీస్తు ప్రభువులో నమ్మకం ఉంచాలి, ప్రార్థన చేయాలి. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం క్రీస్తు భగవంతుడే అనేది మొదటి పట్టణం ద్వారాగా పేతురు గారు చేసినటువంటి ఆ మంచి కార్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, తన బిడ్డగా చేసుకున్న భగవంతుడు యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు కాబట్టి ఇది నీకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ నువ్వు దేవుడితో ఉంటే, నువ్వు దేవుని పక్షాన ఉంటే, నువ్వు దేవుని పరిచయం చేస్తూ ఉంటే అన్నీ నీకు సాధ్యమవుతాయి క్రీస్తులో అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం, నేను బాగా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని మనం నీరసించిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఏం తెలుసుకోవాలంటే, యేసుప్రభు అంటూ ఉన్న మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారము చేత అలసిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభువు పిలుస్తున్నాను. అది మనం గమనించవలసింది. మనం కొన్ని సందర్భాలు కూడా అనుకుంటూ ఉంటాం, నన్ను నిజంగా ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు కూడా ఇష్టపూర్తిగా నన్ను ఇష్టపడతలేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు ఇష్టపడతలేదు అని చెప్పని దిగులు పడుతూ ఉంటాం, గాబరా పడిపోతూ ఉంటాం, ఆందోళన పడిపోతూ ఉంటాం. అటువంటి అప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని మనకు ప్రసాదించాడు. ఆయన విశ్వసించి ప్రతివాడు నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై చేశాను. గమనించండి, ఇక్కడ ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, ప్రియమైన విశ్వాసి అనుకోవద్దు. ఎప్పుడు కూడా నన్ను ఎవరు ఇష్టపడలేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు దగ్గర రానివ్వట్లేదు, నన్ను ఎవరు కూడా వారి యొక్క స్నేహ బృందంలో జప్ చేసుకోవట్లేదని చెప్పి అనుకుంటామేమో. కానీ భగవంతుడు నేను వ్యక్తిగతంగా ప్రేమిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా ఇష్టపడుతూ ఉన్నాడు. యు ఆర్ ఏ మోస్ట్ బిలవెడ్ సన్ అండ్ డాటర్. దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన కుమారుడివి, ప్రియమైన కుమార్తెవి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువే మనకు పరిష్కార మార్గం, క్రీస్తు ప్రభువే మనకు ఓదార్పు. ప్రియమిలారా, సహోదరి సోదరులారా, కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కష్టాల కడలలో ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఐ కాంట్ గో ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్ అని మనం ఎప్పుడు కూడా దిగులు పడిపోతూ ఉంటాం. అటువంటి దిగులు పడిపోయేటువంటి సమయంలో, నిరాశలో నిస్పృహతలో మునిగినటువంటి సమయంలో మనం ఒక చక్కటి వాక్యం గుర్తు చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక పౌలు గారు అంటూ ఉన్నారు, 4వ అధ్యాయము 19వ వచనం పౌలు గారు అంటూ ఉన్నారు, అట్టి వారికి తుది మిగిలినది వినాశనమే, వారికి దేహ వాంఛన దైవము సిగ్గుపడదగిన విషయమును గూర్చి వారి గర్వింతురు. కేవలము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములను అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. గమనించండి, ఇక్కడ మన అవసరాలన్నీ కూడా తీర్చేది భగవంతుడే. ఆ భగవంతుని దగ్గర ఐశ్వర్యం మెండుగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఆయన గొప్ప సంపద గలవాడు భగవంతుడు, సకల సృష్టిని చేసిన భగవంతుడు ఆయనే. కాబట్టి నా జీవితం ఇంతే, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఐ కాంట్ గో ఫార్వర్డ్, కష్టాల కడలి నన్ను ముంచివేసింది అని అనుకుని నిరాశలో ఉంటాం, మనం దిగులు పడుతూ ఉంటాం, గాబరపడుతూ ఉంటాం. కానీ వాక్యం చదువుకు ఒకసారి భగవంతుడు అంటున్న పౌలు గారి ద్వారా, ఇదిగో మహిమైశ్వర్యంలో ఉన్నటువంటి భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు, నీ అవసరాలకు మించి నీకు కృపాశీర్వాదం దయచేస్తాడని మనం గుర్తు చేసుకుని ప్రియమిలారా, సహోదరి సహోదరులు. కాబట్టి మనం చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, నాకు భయంగా ఉంది, భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉంది, అంత కూడా చీకటమయంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు, చుట్టూ శత్రువులు పెరిగిపోయారు, నేను ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలా పరిచయం చేయాలి అని గాబరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మన భగవంతుడు మాత్రం మనకు శక్తినిచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ఓటనిచ్చేవాడు, పిరిగితనం ఇచ్చేవాడు కాదు మన దేవుడు. చదవండి ఒకసారి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. ఆత్మనిచ్చి గమనించగా మనల్ని పిరికోండగా చేయలే భగవంతుడు, మనల్ని పిరికిపోండగా ఎన్నుకోవడం భగవంతుడు. శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, ధైర్యమునిచ్చాడు, పోరాట ప్రతిభనిచ్చాడు మనకి.
కాబట్టి మన దేవుడు కూడా అంత గొప్ప దేవుడు, మనకి ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకే ఇప్పుడు రారా మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాము, నాకెవరో లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, తల్లి లేదు, తండ్రి లేడు, కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు అని అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అటువంటి సమయంలో ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు, ఇటువంటి మానసిక సంక్షోభం ఎదురైనప్పుడు మనం ఒక చక్కని వాక్యం చదువుకోవాలి. అదే పౌలుగా చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష నుండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అదే సార్, ధనాపేక్ష నుండి ఈ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్మి ఎన్నడును విడువను, ఏ నాటికి ఎడబాయను అని దేవుడు చెప్పాను. నిన్ను విడువను, నేను ఎడబాయను, నేను ఒంటరివాడిగా చేయను, అసలు నేను ఏకాకిగా చేయను, అసలు నేను ఎన్నడును ఏనాడును ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నేడుగా ఉంటాను, నీతో కలిసి ఉంటా, నేను నీకు బలం ఇచ్చేది నేనే అని భగవంతుడు మనకి ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి అభయం అది. కాబట్టి పేతురు గారు చేసినటువంటి పని మనకెంతో ఆదర్శం, మనకెంతో ఆదర్శనీయం. మొదటి పాఠం ద్వారాగా ఇప్పుడు మనం సువిశేషానికి వస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు శిష్యులు కూడా కలవరపడుతూ ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు, కంగారు పడిపోతున్నారు. యాంగ్జైటీస్ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వరీస్ ఉన్నాయి. వాళ్ళ మనసులన్నీ కూడా కలవరపడుతూ ఉన్నాయి. అపోస్తలుల యొక్క మనసులు ఆందోళన ఎక్కువైపోయింది వాళ్ళలో. ఎందుకని అటువంటి ఆందోళన రావడానికి అది సర్వసాధారణమే, మామూలు అది. ఎందుకంటే 3 సంవత్సరాలు కూడా యేసు ప్రభుతో ఉన్నారు, 3 సంవత్సరాలు కూడా యేసు ప్రభుతో ఉన్నారు. నో వరీస్, నో టెన్షన్స్, నో యాంగ్జైటీస్, నో ప్రాబ్లమ్స్, ప్రశాంతంగా ఉన్నారు, సెక్యూర్డ్గా ఉన్నారు, భద్రతగా ఉంది వాళ్ళ జీవితానికి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. యేసయ్య ఉన్నంతకాలం కూడా భద్రత, సురక్షితం, సుభిక్షం, అన్ని అవసరాలు కూడా తీరిపోయినాయి, అంతా బాగుంది, లైఫ్ సెక్యూర్డ్, అంతా బాగుంది అని వారు ఆనందంగా బ్రతికారు వాళ్ళు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ నుంచి దూరం అయిపోతున్నాడు. అందుకే వాళ్ళకి బాధ, ఇబ్బంది, సమస్య, ఆందోళన, కలవరపాటు. అంతేకాకుండా రెండోది ఏంటంటే వారు ఎన్నో కలలు కన్నారు అపోస్తలులు. యేసుక్రీస్తు రాజ్యస్థాపన చేస్తాడు, దావీదు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ రాజ్యంలో మేము పరిపాలిస్తాము, మా సింహాసనం కూర్చొని యేసయ్యతో పాటు మంత్రులుగా, నాయకులుగా, కాపరులుగా అని అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ అడియాసలైపోయినాయి. మళ్ళీ మా జీవితం ఏంటి, మళ్ళీ మేము గతంలోకి వెళ్ళిపోవటమేనా, మళ్ళీ చేపల పడతాకి వెళ్ళిపోవటమేనా, మళ్ళీ మాకు అర్జీవితానికి మేము తిరిగి వెళ్ళిపోవటమేనా అని ఆందోళన పడుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. నిమిడలారా, సహోదరి సహోదరా, మనం కూడా అనుకుంటూ ఉన్నాం కదా, ఏంటది, తపస్కాలం అయిపోయింది, 40 రోజులు తపస్కాలం అయిపోయింది, ఈస్టర్ పండుగ కూడా అయిపోయింది, పాస్కా కాలం కూడా ఇది ఐదో ఆదివారం. మళ్ళీ మామూలు కాలంలోకి వచ్చేస్తాం, సాధారణ కాలంలోకి వచ్చేస్తాం. ఇంకేముంది, 10 సంవత్సరాల లాగా ఈ సంవత్సరం కూడా అయిపోయింది అనుకుంటూ ఉంటాం మనం కూడా. కానీ యేసుక్రీస్తు ఇదిగో ఎక్కడే క్లైమాక్స్కి వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎక్కడే తన యొక్క లక్ష్యం చేరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు, యేసుక్రీస్తు శిలువాశ్రమంలో మరణం పొందిందెందుకు, యేసుప్రభు మరణాన్ని జయించినందుకు, శిలువను జయించినందుకు, సమాధిని ఓడించినందుకు. ఎందుకంటే మనలందరినీ కూడా, మానవులందరినీ కూడా పరలోక రాజ్యంలో చేర్చడం కోసమే, దేవుని దగ్గరికి తీసుకెళ్తూ కోసమే, మోక్షరాజ్యానికి వారసులుగా చేయడం కోసమే. ఇదిగో ఈ 5వ పాస్కా వారంలో ఇదిగో అసలైనటువంటి టార్గెట్ ఇక్కడ వస్తున్నాడు యేసుప్రభు. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, తండ్రి యొక్క నివాస స్థలానికి వెళ్తున్నాను. కాబట్టి మీరు కంగారు పడొద్దు, భయపడొద్దు, గాబరపడొద్దు, కలవరపడొద్దు మీరు. ఎందుకంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళటం అనేది అది మీకే మేలు, అది మీకే దీవెన, అది మీకే ఆశీర్వాదం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకంటూ కొన్ని నివాస స్థలాన్ని నేను ఏర్పాటు చేస్తాను. దేర్ ఆర్ సో మెనీ డ్వెల్లింగ్ ప్లేసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత మీకంటూ కొన్ని నివాస స్థలాలను ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వచ్చి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు అనేది యేసు ప్రభు బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో కలవరపడుతున్నటువంటి ఈ అపోస్తులకి ధైర్యం చెప్పే మాటలు, ఊరటనిచ్చే మాటలు, ప్రోత్సాహమిచ్చే మాటలు, భవిష్యత్తు మీద వాళ్ళకి ఆశ నెలకొల్పుతూ ఉన్నాడు.
ఇదిగో మీ జీవితం అనేది ఇక్కడితో ముగిసిపోదాం, నేను ఎక్కడికైతే వెళుతున్నానో మీరు కూడా అక్కడికే వస్తారు, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా నేను పరలోక రాజ్యానికి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈస్ మేకింగ్ ఎ ప్రామిస్. అపోస్తలులందరికీ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఉంది, నా దేవుని యొక్క సాన్నిధ్యం ఉంది, నా దేవుని యొక్క గృహం అనేది ఒకటి ఉంది, అక్కడ అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి అని యేసుక్రీస్తు రూఢీపరుస్తూ ధృవీకరిస్తూ మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అపోస్తలులకు చేసినట్లు. కానీ కాబట్టి పుణ్యవంతమైన జీవితం జీవించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు, నేను అక్కడికి తీసుకెళ్తానని చెప్పని యేసే ప్రమాణం చేస్తున్నారు, మాట ఇస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం గురించి మనం కొన్ని విషయాలు గ్రహిద్దాం. పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దాని గురించి కొన్ని విషయాలు బైబిల్ ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి పరలోక రాజ్యం గురించి. ఆ కొన్ని విషయాలు మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యం అనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది దేవుడు తన సింహాసనంపై ఆసీనుడై పరిపాలన చేసేటువంటి ఒక స్థలం, ఒక స్థితి. దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై సకల లోకాలని పరిపాలించేటువంటి ఒక స్థలం, ఒక స్థితి. అది మనం ఎక్కడ చూస్తున్నామంటే దర్శన గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తున్నాం. మనం దేవుడు సింహాసనం ఆసీనుడు అవుతాడు, సకల లోకాలను పరిపాలిస్తాడు ఆయన. అది ఒక స్థలం కావచ్చు, అది ఒక స్థితి కావచ్చు. భగవంతుడు అంటూ ఉన్నాడు యోహాన్ గారి ద్వారా. మరి రెండోది ఏంటంటే పరలోక రాజ్యం గురించి, పరలోకం అనేది ఒక భౌతికమైన సత్యం, అది ఏ ఫిజికల్ రియాలిటీ, ఏ టాన్సిబుల్ రియాలిటీ. అంతేకాకుండా మనం చూడగలిగేది, వినగలిగేది, అలాగే తాకగలిగేది ఒక శాశ్వతమైనటువంటి నూతన యెరూషలేము నగరం. అది ఏ న్యూ జెరూసలేం. మనం చూడగలుగుతాం, అక్కడ మనం వినగలుగుతాం, అక్కడ మనం స్మరించగలుగుతాం, మనం తాకగలం అక్కడ. అది శాశ్వతమైనటువంటి యెరూషలేము నగరం అనేది. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ విషయం మనం గమనిస్తూ ఉన్నాం పరలోక రాజ్యం గురించి. మరి మూడవ విషయం పరలోక రాజ్యం గురించి మనం చూసేది ఏంటంటే, పరలోక రాజ్యం అనేది ప్రియబిడ్డలారా, అది ఒక నిత్య జీవం, అది ఒక ఎవర్ లాస్టింగ్ లైఫ్. అది నిత్యానందం, అది శాశ్వతమైనటువంటి ఆనందం, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్ఫుల్నెస్. అది నిత్యరాజ్యం, అది శాశ్వతంగా ఉండిపోయేటువంటిది ఇది ఆ పరలోక రాజ్యం అనేది. కాబట్టి అక్కడ మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ అంకలార్పు ఉండదు, అవమానాలు ఉండవు, అవహేళనలు ఉండవు, ఏమి ఉండదు అక్కడ. అంతా కూడా సంతోషమే, అంతా శాంతి, అంతా సహవాసమే, అంతా అన్యోన్య సంబంధమే. భగవంతుడికి, పునీతులకి, సన్మనస్సులకి అందరితో పాటు మనం కూడా పునీతమత్వాన్ని జీవించిన జీవితం జీవిస్తే మనము కూడా అటువంటి నిత్య జీవితానికి, నిత్యానందానికి మనం చేరుకోగలుగుతాము. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే దర్శన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని. మరి 4వ విషయం పరలోక రాజ్యం గురించి మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది ఒక నూతన దివి, నూతన భూమి. గాడ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు భవిష్యత్తులో. అది ఆకాశం ఉండేటువంటి పరలోక రాజ్యం కాకపోవచ్చు. ఇట్ మే నాట్ బి దట్ స్కై హెవెన్. ఆకాశం ఉండేటువంటి పరలోక రాజ్యం కాకపోవచ్చు. దేవుడే మానవులతో కలిసి ఉండటానికి ఒక నూతనమైన భూమిని ఆయన సృష్టించుకుని మానవులతోనే శాశ్వతంగా జీవించడానికి ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అది ఒక నూతనమైన భూలోకం. అది పరలోక రాజ్యం. ఈ విషయాన్ని దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, అలాగే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17, 18 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మిగత 5వ విషయం ఏంటంటే పరలోక రాజ్యం గురించి, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యములో పునీతులుగా జీవించి, నీతివంతులుగా జీవించి, క్రీస్తు ప్రభుని విశ్వాసంతో, అలాగే క్రీస్తు ప్రభుని అనుసరించి గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడినటువంటి ఈ పునీతులందరూ కూడా, నీతివంతులందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఖాళీగా కూర్చోవటానికి కాదు, లేజీగా ఉండటానికి కాదు, ఐడిల్గా ఉండటానికి కాదు. మరి అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ మనం ప్రభువుని దివారాత్రములు కూడా స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అది మొదటిది. మరి రెండోది ఏంటంటే
భగవంతుడితో పాటు మనము కూడా పరిపాలన సాగించాలి. వీ హ్యావ్ టు రూల్ అలైన్ విత్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడిని మనం మహింపరచాలి, కనపరచాలి. రెండవది, దేవుడితో కలిసి మనం పరిపాలన చేయాలి. ఈ విషయాన్ని మనం దర్శన గ్రంథంలో 22వ అధ్యాయము 3వ వచనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, పరలోక రాజ్యం గురించి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, పరలోక రాజ్యం అంటే అది ఒక ఇటర్నల్ బ్యాంక్వెట్. అది శాశ్వతమైనటువంటి విందు భోజనం. అది ఇటర్నల్ బ్యాంక్వెట్. పరలోక రాజ్యం అనేది ఒక ఇటర్నల్ బ్యాంక్వెట్. అది ఒక శాశ్వతమైనటువంటి విందు భోజనం. ఈ విషయం మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటది? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు అది ఒక శాశ్వతమైన విందు. పంచపక్ష పరిమాణంతో నిండినటువంటి శాశ్వతమైన విందు అది చూస్తున్నాం బిడ్డలారా. కాబట్టి ఇవి ఈ 6 విషయాలు పరలోక రాజ్యం గురించి మనం బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం తెలుసుకోగలిగే విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు కదా, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, పరలోక రాజ్యం వెళ్తున్నాను, కాబట్టి నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి. నేను ముందు స్థలంలోనే మీరు కూడా ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి మీకంటూ కొన్ని నివాస స్థలాలను ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వస్తా. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే కూడా మీరు ఉండాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ రావడానికి మీకు దారి తెలుసు అంటున్నాడు యేసుక్రీస్తు. అక్కడ వెళ్ళడానికి మీరు దారి తెలుసు అని అంటున్నాడు యేసుక్రీస్తు. చదవండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం తీసుకోండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు కదా, నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అన్నాడు యేసు. తోమా ఆయనతో 5వ వచనంలో తోమా ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు ఇక మార్గమెట్లు ఎరుగుదము అని పలికెను. గమనించండి, యేసు ప్రభు అన్నారు, నేను వెళ్ళే స్థలం దానికి దారి మీకు తెలుసన్నాడు యేసు ప్రభు. ఇంకా వెంటనే థామస్ గారు అందుకుని ఒక మాట అన్నాడు. చక్కని ప్రశ్న అది, మనందరికి ఉపయోగపడేటువంటి సమాధానం చెప్పాడు యేసు ప్రభు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం. ఇక్కడ నేనే అనే పదం అనేది యేసుక్రీస్తు 5 సార్లు ఉపయోగించాడు. యోహాను సువార్త ఈ అధ్యాయంలోనే 5 సార్లు ఉపయోగించాడు. నేనే. ఈ నేనే అయ్యా అనే పదం అనేది దైవత్వానికి సంబంధించిన పదం ఇది. దైవత్వానికి సంబంధించిన పదం ఇది. డివినిటీకి సంబంధించిన పదం ఇది. అనగా యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దైవ సమానుడు, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు యేసు ప్రభు. ఆయన దేవుడే. కాబట్టి ఆయన దైవత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఇక్కడ అయాం హూ అయాం, నేను ఉన్నవాడను అది దేవుని యొక్క పేరు. మనుచున్న పొదలో యావే దేవుని వెల్లడి చేసిన పేరు అది. అయాం హూ అయాం అనే పేరు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అయాం ద వే, అయాం ద లైఫ్ అండ్ అయాం ద ట్రూత్ అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ అయాం ద వే అనే విషయం మనం గమనించాలి. ఆ దారి మీకు తెలుసున్నాడు యేసుక్రీస్తు. ఆ దారి మీకు తెలుసున్నాడు యేసుక్రీస్తు. ఆ దారే నేను, ఆ దారే నేను, ఆ మార్గమే నేను. మనం చూస్తున్నాం కదా, మన పితామహులకు దారి చూపించిన వాడు, మార్గం చూపించిన వాడు ఇప్పుడు మనకు మార్గం అయ్యాడు. న్యాయాధిపతులకు, ప్రవక్తలకు మార్గచూపరి దారి చూపించిన వాడు ఇప్పుడు మార్గమయ్యాడు. అనగా మార్గచూపరే మార్గమయ్యాడు. దారి చూపించిన వాడే దారి అయ్యాడు. బాట చూపించిన వాడే బాటగా మారిపోయాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తే ఆ దారి, యేసుక్రీస్తే ఆ మార్గం, యేసుక్రీస్తే ఆ బాట. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి, పరలోక రాజ్యం చేరుకోవడానికి యేసుక్రీస్తే ఒక దారి, యేసుక్రీస్తే ఒక మార్గం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచాలా, యేసు ప్రభుని ప్రార్థన చేసుకోవాలా. ఆయనకు మించిన మార్గం ఇంకెవరు కూడా లేరు తండ్రి వద్దకు వెళ్ళడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభువే మార్గం. అంటే యేసు ప్రభుని యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభుని యొక్క మనస్తత్వం, యేసు ప్రభుని యొక్క తత్వం, క్రీస్తు తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన బోధలు, ఆయన క్రియలు పూర్తిగా ఆయనే మనలో ఉండి జీవించాలి. అందుకే పునీత పౌలు గారు అంటారు కదా, ఏమంటారు పునీత పౌలు గారు? ఎక్కడి నుండి జీవించేది నేను కాదు, కానీ నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అని
పౌలు గారు అంటున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసుప్రభువే మార్గం, యేసుప్రభువే మార్గం. కాబట్టి మరలా ఎప్పుడైతే యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవము అని పలికారో, తర్వాత కొన్ని విషయాలు వాళ్ళకి విపులంగా చెప్పారు. తండ్రి నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నా ద్వారా తప్ప ఇంకెవరిని కూడా తండ్రి వద్దకు రాలేరు, మీరు నన్ను ఎరిగినచో అని, మీరు నన్ను ఎరిగినచో నా తండ్రి కూడా ఎరిగినందురు, ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూసి ఉన్నారు అని యేసుప్రభు పలికినప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే ఫిలిప్పు అందుకున్నాడు. ఫిలిప్ ఏమన్నాడు? 8వ వచనంలో ఒక చక్కని ప్రశ్న వేశాడు. ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు వరి చాలును అన్నాడు ఫిలిప్. అపోస్తలుడు మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలు అన్నాడు అపోస్తలుడు ఫిలిప్. అప్పుడు యేసుప్రభు అంటున్నారు ఒక చక్కని మాట. ఏమంటున్నాడంటే యేసుప్రభు 9వ వచనంలో, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీతో ఉంటుంది కదా, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించటలేదా అని యేసుప్రభు చక్కని సమాధానం చెప్పారు. కాబట్టి ఇక్కడ తండ్రిని తెలుసుకోలేదా, నన్ను తెలుసుకోలేదా పదం ఒకటి. దీనికి వచ్చు జాగ్రత్తగా పరిశీలిద్దాం. తెలుసుకోలేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే నోయింగ్ హిమ్ తెలుసుకోలేదా అనే పదం ఇంగ్లీష్లో మాట నోయింగ్. దాన్ని మనం యోహాను సువార్త ప్రకారంగా మనం గ్రహించాలంటే కనుక ఈ నోయింగ్ తెలుసుకోవటం అనే పదం అనేది 4 లెవెల్స్లో మనం తెలుసుకోవాలి. ఏంటది? మొదటి లెవెల్ ఏంటంటే సింప్లీ నోయింగ్ ద ఫ్యాక్ట్. సింపుల్గా ఒక నిజాన్ని తెలుసుకోవటం, అది మొదటి లెవెల్. రెండవ లెవెల్ నిజాన్ని తెలుసుకొని దాని వెనుకున్నటువంటి సత్యాన్ని కూడా తెలుసుకోవాలి, అది రెండవ లెవెల్. నోయింగ్ ద ఫ్యాక్ట్ అండ్ నోయింగ్ బిహైండ్ ద ఫ్యాక్ట్ ద ట్రూత్. నిజం వెనక వల్ల సత్యం ఒకటి ఉంటుంది, నిజం వెనక వల్ల సత్యం ఒకటి ఉంటుంది, మనం చూసిన దాని వెనక వల్ల ఇంకోటి ఉంటుంది, మనం వినిన దాని వెనకాల ఇంకోటి ఉంటుంది, మనం మాట్లాడిన దాని వెనకాల ఇంకోటి ఉంటుంది. అదే ఫ్యాక్ట్, అదే ట్రూత్. దాన్ని తెలుసుకోవాలి, అది సెకండ్ లెవెల్. మరి థర్డ్ లెవెల్, 3వ లెవెల్ ఏంటంటే హ్యావింగ్ రిలేషన్షిప్. ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నోయింగ్ అంటే అనుబంధం, నోయింగ్ అంటే బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది థర్డ్ లెవెల్. మరి 4th లెవెల్ ఏంటంటే హ్యావింగ్ ద డీపర్ రిలేషన్షిప్, హ్యావింగ్ ద డీపర్ కమ్యూనియన్. అంటే పూర్తిగా లీనమైపోవటం, పూర్తిగా ఐక్యమైపోవటం, పూర్తిగా అనుబంధం ఏర్పాటు చేసుకోవటం. మనలో తేడానంటూ ఏముండకూడదు, ఇద్దరు కూడా ఒకటే, సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. నేను తండ్రి నా యందు ఉన్నామని నీకు తెలియదా అంటే యేసుక్రీస్తు తండ్రి దేవుల్లో ఉన్నారు, తండ్రి దేవుడు యేసు ప్రభువులో ఉన్నారు. ఇద్దరి మధ్య భేదాలు ఏమి లేదు, తేడాలు ఏమి లేదు. ఏ డీపర్ కమ్యూనియన్, ఏ డీపర్ రిలేషన్షిప్. అదేవిధంగా మనం యేసు ప్రభుతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోవాలి, కమ్యూనియన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ విధంగా యేసు ప్రభు తెలుసుకోగలం, తండ్రి దేవుడిని తెలుసుకోగలం. అందుకని ఇప్పుడు పౌలు గారు ఒక చక్కనటువంటి ధైర్యంతో నిన్న పలికాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి సార్. క్రీస్తును తెలుసుకోవాలని ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవాలని నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెనని మృత్యువునందు ఆయనను పోలి ఉండవలెనని మాత్రమే నా కోరిక. కాబట్టి ఇక్కడ క్రీస్తు అనుభవించినటువంటి ప్రతి బాధలో, ప్రతి అనుభూతిలో, ఆయన శ్రమంలో, ఆయన మరణములో, ఆయన పునరుత్థానములో, ఆయన మహిమలో, అన్నిటిలో కూడా నేను బాగా పొందుకోవాలి అనేది పౌలు గారి యొక్క వాంఛ, కోరిక. అది ఆ విధమైన రిలేషన్షిప్ అనేది క్రీస్తు ప్రభువుతో మనం ఏర్పాటు చేసుకుంటే అది నిజమైనటువంటి నోయింగ్. కాబట్టి బిడ్డలారా, సహోదరులారా, ఈ 4 లెవెల్స్ ఆఫ్ నోయింగ్ని మనం చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని
మనం సింపుల్గా కథోలికులుగా క్రైస్తవులుగా జీవించే సమయంలో మనం మొదటి లెవెల్లోనే ఉండిపోతున్నాం. మనం ఓన్లీ సింప్లీ కామన్లీ నోయింగ్ ద ఫ్యాక్ట్, అంతే. సింపుల్గా నిజం తెలుసుకుంటాం అంతే. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్కి మనం రాలేకపోతున్నాం. నిజం మాత్రం తెలుసుకుంటున్నాం అంతే. దానికి మించి మనం ముందుకు వెళ్ళలేకపోతాం. కాబట్టి ఫోర్త్ లెవెల్కి వచ్చేయాలి మనం. ఏ విధంగా? ఏ డీపర్ కమ్యూనియన్, ఏ డీపర్ రిలేషన్షిప్ అనేది మనం క్రీస్తు పాటు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడి నుండి జీవించేది నేను కాదు, కానీ నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అని పౌలు చెప్పినటువంటి ఆ సమాధానం, ఆ విశ్వాసపు వాగ్దానం మనం కూడా చేయగలగాలి. అది ధైర్యంతో కూడినటువంటి పదమది, మాట అది, క్రీస్తుకి ఇచ్చే సాక్ష్యం అని అలా జీవించాలి. దేవుడిలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు ఫిలిప్పు, ఎంతకాలం నేను మీతో ఉన్నాను కదా, ఇంకా నా గురించి తెలుసుకోలేదా అని ఫిలిప్ని ప్రశ్నించినట్లే మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఎంతకాలం నేను మీతో ఉన్నాను కదా, ఎంతకాలం మీరు నాతో ఉన్నారు కదా. క్రైస్తవులు ఉన్నారు, కథోలికులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, కొన్ని వందల వేల దివ్య పూజల్లో పాల్గొన్నారు, కొన్ని వందల వేల సార్లు దివ్య సఫరాలు తీసుకున్నారు, దివ్య సంస్కారాలు స్వీకరించారు, బైబిల్ చదువుకున్నారు, బైబిల్ ప్రసంగాలు వింటూ ఉన్నారు. యు ఆర్ రీడింగ్ ద బైబిల్, యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సాక్రమెంట్స్. అన్నీ చేస్తున్నారు కదా మీరు. ఈ దివ్య సంస్కారాన్ని, అలాగే ఈ దివ్య సప్రసారం అని, పాప సంకీర్తన, ఈ దివ్య సంస్కారాలు, బైబిల్ చదువుకోవటం, ప్రసంగాలు వినటం, గుడికి రావటం, ప్రార్థన చేసుకోవటం, జపనాలు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు కదా. ఇంకా మీరు నన్ను తెలుసుకోలేదా? స్టిల్ యూ డు నాట్ నో మీ. ఇంకా మీ జీవితం ఎందుకు? ఇంకా ఇన్ని సంవత్సరాలు మీరు క్రైస్తవులు ఉండి, కథోలికులు ఉండి, ఇన్ని దైవికమైన కార్యక్రమాలు పాల్గొని, దివ్య సంస్కారంలో పాల్గొని, నా మాటలు విని, నా మాటలు చదువుకొని, నా మాటలు మీరు ఆలకించి, ఎంత తీసినా కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారా? నన్ను తెలుసుకోలేకపోయారా? నన్ను తెలుసుకుంటున్నట్టయితే నా తండ్రి కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు తెలుసుకోవటం అనేది, గ్రహించడం అనేది మొదటి లెవెల్లోనే ఆగిపోకుండా ఫోర్త్ లెవెల్ వరకు రావాలి. మీరు నాతో లీనమైపోవాలి, నాతో డీపర్ రిలేషన్షిప్ మీరు పెట్టుకోవాలి. అప్పుడు నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉంటారు. ద్రాక్షవల్లి తీగలు ఏ విధంగా అయితే అంటిపెట్టుకుని ఉంటాయో, మీరు కూడా నాలోనే అంటిపెట్టుకుని ఉంటారు అనేది యేసుప్రభు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. దేవుడారా, సహోదరి సహోదరు. కాబట్టి ఈ 5వ పాస్కా వరవలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో లీనమవ్వాలి, క్రీస్తు ప్రభువులో ఐక్యం అవ్వాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాం. క్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగం, ఆయన చిందేసిన రక్తం బలి, అది నిరుపయోగం కాకుండా ఉపయోగపడాలా మనకి. శ్రేష్టమైనటువంటి బలి అది, ఉపయోగపడే బలి అది. ద్వారా కానీ మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తూ ఉన్నాడు. అదే యేసుప్రభుని యొక్క టార్గెట్, యేసుప్రభుని యొక్క లక్ష్యం, యేసుప్రభుని యొక్క గురి. మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యంలో మనమందరం సభ్యత్వం పొందుకోవాలి, అందులో మనం పాల్గొవాలి. ఆయనతో పాటు కలకాలం కూడా పరలోక రాజ్యంలో సంతోషంగా, ఆనందంగా, నిత్యానందం పొందుకోవాలి. అదే యేసుప్రభు మనసు కోరుకునేది. అలాగా తండ్రి వద్దకు మనం వెళ్దామని, మనం వెళ్ళాలని చెప్పని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి తల వంచని కళ్ళు మూసుకోండి, చేయండి ప్రార్థన. 7వ పట్టణంలో కూడా పౌలు గారు అంటున్నాడు, చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఇదిగో సజీవమైనటువంటి శిలలుగా మనం వాడబడాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం, అడుగుతాం ప్రభుత్వం ఒకసారి. ఇప్పుడు మనం విన్నటువంటి సందేశం, వాక్యం మనల్ని ఏ విధంగా అయితే నడిపిస్తుందో, ఏ విధంగా అయితే నడిపించాలో మనం అడుగుతాం ప్రభుని. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రం మా తండ్రి. ఇదిగో మా ప్రభు, మా జీవిత పర్యంతం, మా జీవితం కడవరకు ఉన్న ప్రభు మీకు సాక్షులుగా జీవించాలి, మీ యందు విశ్వాసంతో జీవించాలి. దేవా, మీరే మా లక్ష్యం, మీరే మా గురి, మీరే మా మార్గం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఈ లోకం వైపు చూడకుండా, ఈ సమస్య వైపు చూడకుండా, సైతంలో తీసుకొచ్చినటువంటి, సైతం పెట్టినటువంటి అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి బాధలు, శ్రమలు, శోధనలు కాకుండా, వాటి వెనక అసలు మేము చూడకుండా, నా ప్రభువే సమస్యలకు పరిష్కార మార్గం అని చెప్పని యేసయ్య వైపు చూసే మార్గాన్ని మంచి మనస్తత్వం మాకు ఇవ్వండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ అందు విశ్వాసంతో జీవించే భాగ్యం అనుకోండి. మా తండ్రి, కలకాలం మీ ప్రభు, మేము నిత్య మోక్షరాజ్యం చేరుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ లోకంలో మేము అనుసరించవలసింది మీ కుమారుడు క్రీస్తు ప్రభుని. ఆ క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో, ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వంలో, ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని,
ఆయన చూపించినటువంటి సత్యాన్ని మేము పొందుకుంటూ పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం మాకు ఇచ్చేయండి. మా ప్రభువా, ఈ లోకంలో జీవించే సమయంలో సైతనుడు కుతంత్రాలు పడుతూ ఉన్నాడు, కుట్రలు పడుతూ ఉన్నాడు, నిరాశలు వస్తూ ఉన్నాయి, నిస్పృహలు వస్తూ ఉన్నాయి, ఆందోళనలు వస్తూ ఉన్నాయి, కలవపాటు వస్తూ ఉన్నాయి, యాంగ్జైటీస్ వస్తూ ఉన్నాయి, వరీస్ వస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మీరు ఉన్నారనేటువంటి ధైర్యంతో ఎటువంటి పిరికి వ్యక్తులుగా కాకుండా, నీరసించిపోకుండా, దివా నువ్వు ఎల్లప్పుడూ కూడా క్రీస్తునందు మాకు ధైర్యాన్ని, క్రీస్తునందు మాకు శక్తిని, క్రీస్తునందు మాకు బలమును, క్రీస్తునందు మాకు ఊరటం దయచేసి పెట్టుకుంటున్నాం. దేవా, మా అందరి సమస్యల కన్నా మీ కుమారుడు యేసు ప్రభుకి అతిపెద్ద సమస్య ప్రభువా. మా అందరి కోసం మరణించాడు, మా అందరి పాపాలను ఆయన మోసాడు నా తండ్రి. భారం చేత అలసలసిన సమస్త జిల్లాలో నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానని మీ కుమారుడు యేసు ప్రభు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మాకు విశ్రాంతి మీ కుమారుడు యేసు ప్రభువే, మాకు ధైర్యం మీ కుమారుడు యేసు ప్రభువే, మాకు ఊరట మీ కుమారుడు యేసు ప్రభువే. కాబట్టి ఆయన విశ్రాంతి పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా దైనందిన జీవితంలో, మా పరిపాటల్లో, మా సువార్త పరిచర్య విషయంలో మేము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తతో, భయభక్తులతో మా పరిచర్యను కొనసాగించే భాగ్యం మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం. మా కుటుంబ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తున్నాయి, మా ఉద్యోగ జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి, దాంపత్య జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి, కుటుంబ జీవితాల్లో కష్టాలు వస్తూ ఉన్నాయి, సంఘపరంగా అవమానాలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగే భాగ్యం మాకేమండి. అలాగే మా తండ్రి కలకాలము మీ కుమారుడు యేసు ప్రభువుని చేయి విడవకుండా ఆయనతో ఎక్కువగా డీపర్ రిలేషన్షిప్, లోతైనటువంటి పటిష్టమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండి జీవించే భాగ్యం దయచేయండి. ఈ పరిశుద్ధమైనటువంటి వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమంది రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ వాక్య సందేశం ద్వారాగా ఎంతోమందికి మారు మనసు కలగాలి, ఎంతోమందికి దీవెన కలగాలి, ఎంతోమందికి స్వస్థత కలగాలి, ఎంతోమందికి ఊరట కలగాలి, ఎంతోమందికి ధైర్యం కలగాలి, ఎంతోమందికి దేవా వెనుతట్టి ముందుకు నడిపించిన ప్రభు అటువంటి శక్తినిచ్చే వాక్యాన్ని మరి దయచేసి పెట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఈ వాక్య పరిచర్యను, ఈ సందేశాన్ని వేనోళ్ళ ప్రకటిస్తూ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, ఎస్ఎంజి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రసారం చేస్తున్నటువంటి మీ కుమారుడు, మీ అభిషక్త గురువు రెవరెండ్ ఫాదర్ కార్త్ యోహాను స్వామిని దీవించి ఆశ్రయించమని, వారు చేసే పరిచర్యలు మీ తోడుగా ఉండమని, అందరినీ మీ కృపలో బలపరచమని, ఎస్ఎంజి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ బృందాన్ని దీవించమని, ఈ వాక్యం ద్వారాగా ఎస్ఎంజి క్రియేషన్స్ ద్వారాగా మేలు పొందుకునే వారిని దీవించి ఆశ్రయించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.